మొత్తం హాయ్ చూడు. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఎగ్ ఫ్రై నేర్చుకుందాం. ఆనియన్ని నేను కొంచెం కోసుకున్నాను, ఇలా ఫ్రై చేస్తున్నాను. దోరగా వేయించుకున్నాక కొంచెం పసుపు అయితే వేసుకుంటున్నాను, ఒక టేబుల్ స్పూన్. తర్వాత ఇలా కలుపుకుంటున్నాను. బాగా కలుపుకున్నాక కొంచెం సాల్ట్ అయితే వేస్తున్నాను, ఒక స్పూన్ సరిపడా. మీరు టేస్ట్ తగ్గట్టు వేసుకోండి. కొంచెం కింద మీద బాగా కలిపాక అంత అన్ని ఆనియన్స్కి సాల్ట్ ఇంకా టర్మరిక్ బాగా అంటుకునే విధంగా కలుపుకోండి. బాగా కలిపినాక ఏం చేస్తారంటే ఇప్పుడు కొంతసేపు ఆగండి. ఆగాక మీరు ఇప్పుడు ఎగ్స్ అయితే తీసుకోండి. ఎగ్స్ తీసుకొని మంచి గిలకొట్టిన ఎగ్స్ని అందులో పగలగొట్టేసి ఎన్ని ఎగ్స్ అయితే వాడుతున్నారో అన్ని తీసుకోండి. నేనైతే 4 ఎగ్స్ తీసుకున్నాను. ఎందుకంటే మేము 4 మెంబర్స్ ఉన్నాం కాబట్టి 4 ఎగ్స్ తీసుకుంటున్నాము. అయినా సరిపోదనుకోండి. సో, అడ్జస్ట్ చేసుకుంటాం ఎలో అలాగా. పిల్లలు యమ్మీ యమ్మీగా తింటారు కదా! సో, అందుకని. సో, ఎగ్స్‌కు పగలగొట్టాక ఇలా బాగా కలుపుకోండి. బాగా మంచిగా అన్ని ఆనియన్స్‌కి అయ్యే విధంగా ఇలా కలుపుకున్నాక కొంతసేపు కలుపుతూనే ఉండండి. అప్పుడు ఇలా దొర దొరగా వస్తది. వచ్చాక మీరు దాంట్లో కొంచెం రెడ్ పౌడర్ అయితే వేయండి. రెడ్ చిల్లీ పౌడర్, కారము 2 స్పూన్స్ తీసుకున్నాను నేను. బాగా కలుపుకోండి. వీలైతే కొంచెం ధనియాల పౌడర్ ఏసుకుంటే మీకు చాలా బావుంటది. బట్ నేను వాడలేదు. ఎందుకంటే రెగ్యులర్‌గా అయిపోతుంది మాకు మసాలా అనేది. మసాలా తక్కువ తింటే హెల్త్‌కి మంచిది కదా! సో, అలా నేను వాడలేదు. లాస్ట్‌లో మిగిలిన కొంచెం కొత్తిమీర వేసుకున్నాను. వేసుకొని మళ్ళీ బాగా కలిపాను. మా పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు ఇది వేడి వేడిగా.